హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను OnePlus 13R గురించి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది 6.8 ఇంచెస్ మొబైల్, 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్. ఇది నేను ఆఫ్లైన్లో 40,000 రూపాయలు కొన్నాను. దీని UI గురించి చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే స్మూత్నెస్లో ఇప్పటి వరకు టాప్లో ఒకటిగా ఉంది. ఈ మొబైల్ని మనం వాడకుండా పక్కన పెడితే మార్నింగ్ కల్లా 6 to 8% బ్యాటరీ డ్రాప్ అవుతుంది. అయితే బ్యాటరీ బ్యాకప్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది. నేను చాలా హెవీగా యూజ్ చేసినా కూడా 7 hours ఈజీగా స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. దీని బ్యాటరీ 6000 mAh. దీనిలో డాల్బీ అట్మాస్ లేదు, కానీ స్పీకర్ క్వాలిటీ చాలా బాగుంది మరియు లౌడ్గా ఉంది. బాక్స్లో 80 watts ఛార్జర్ వచ్చింది. దీంతో మన ఫోన్ని గంటకల్లా ఫుల్ ఛార్జ్ చేసేవచ్చు. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. ఎక్కువ యాప్స్ మెమరీలో ఉంచుకోగలుగుతుంది. మనం ఎక్కువ ఉష్ణోగ్రతలో ఈ మొబైల్తో మల్టీ టాస్కింగ్ చేసినా కూడా మొబైల్ హీట్ అవుతుంది, కానీ మిగతా ఫోన్లతో పోల్చుకుంటే తక్కువ ల్యాగ్ అవుతుంది. iPhone 13 కూడా హీట్ అయినప్పుడు చాలా స్ట్రక్ అవుతుంది. దీనిలో మీకు హెవీ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. BGMI కూడా స్మూత్గా ఆడుకోవచ్చు. ఇందులో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. ఈ మొబైల్లో కెమెరా కూడా చాలా బాగుంది. దీనిలో 2x టెలిఫోటో ఇచ్చారు. ఈ మోడ్లో ఫొటోస్ ఎక్సలెంట్గా వస్తున్నాయి. 2xలో డ్రాబ్యాక్ ఏమంటే జూమ్ చేసి తీసినప్పుడు లేదా నార్మల్గా ఫోటో తీసినప్పుడు కానీ నీడ పడే చోటు మాత్రం బ్రైట్గా తీయలేకపోతుంది. నార్మల్ కెమెరా కూడా చాలా క్లారిటీగా వస్తుంది. వీడియో రికార్డింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఐఫోన్తో పోల్చుకుంటే నీడ పడే చోట కొంచెం వీడియో బ్రైట్గా రావడం లేదు. మిగతా ఏరియాస్లో వీడియో చూడడానికి చాలా బాగుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా ఎక్సలెంట్గా వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరాలో చాలామంది 4K లేదంటున్నారు, అయినా కూడా వీడియో క్వాలిటీ చాలా బాగుంది. నేను యూట్యూబ్ వీడియోస్ కూడా దీంతోనే రికార్డింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరాకి స్టెబిలైజేషన్ కూడా ఉంది. వీడియో రికార్డింగ్లో పోర్ట్రేట్ ఆప్షన్ కూడా ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్తో తీసిన ఫోటోస్ నైట్ టైం అండ్ డే టైం చాలా బ్రైట్గానే వస్తున్నాయి. ఫోటోస్లో డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి. మైక్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఈ మొబైల్ వాటర్ రెసిస్టెన్స్ కాదు మరియు వైర్లెస్ ఛార్జింగ్ కూడా కాదు. ఈ మొబైల్లో మల్టీ స్క్రీన్ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది. దీనితో మీరు OnePlus ట్యాబ్కి కనెక్ట్ చేసి ఒక దానిలో టెక్స్ట్ని కాపీ చేసి ఇంకో దాంట్లో పేస్ట్ చేసుకోవచ్చు. అయితే మీరు ఒకే OnePlus అకౌంట్లో లాగిన్ కావాలి. ఇంకా ఫోన్ స్క్రీన్ని ట్యాబ్లో షేర్ చేసుకొని వాడుకోవచ్చు. ఇంకా దీనిలో హాట్స్పాట్ లేకుండా వేరే ఆప్షన్తో మనం ఫోన్ ఇంటర్నెట్ని ఉపయోగించుకోవచ్చు. ఇది హాట్స్పాట్ కంటే తక్కువ బ్యాటరీని ఉపయోగించుకుంటుంది. దీనిలో AI ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఫోటోస్ యాప్లో బ్యాక్గ్రౌండ్లో అన్వాంటెడ్ ఐటమ్స్ని కానీ పర్సన్స్ని కానీ డిలీట్ చేయడం లేదా నోట్స్ యాప్లో సమ్మరైజ్ చేయడం లాంటివి ఉన్నాయి. ఇంకా హోమ్ నావిగేషన్ని లాంగ్ ప్రెస్ చేస్తే సర్కిల్ టు సెర్చ్ ఓపెన్ అవుతుంది. మీరు ఏదైనా దూరంలో ఉన్న వస్తువును కానీ టెక్స్ట్ని కానీ జూమ్ చేసి ఫోటో తీస్తే అది AI సహాయంతో ఇంకా క్లియర్గా వస్తుంది. OnePlusని మెల్లగా iOS లాగా మారుస్తున్నారు. ఎగ్జాంపుల్కి రీసెంట్ యాప్స్ని స్టాక్ ఆప్షన్ లాగా ఓపెన్ అయ్యేలాగా పెట్టుకోవచ్చు. దీనిలో స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఉంది. ఈ స్క్రీన్ రికార్డింగ్తో పాటు ఒకేసారి మనం ఫ్రంట్ కెమెరాతో కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఆ వీడియో రికార్డింగ్ కూడా ల్యాగ్ లేకుండా నీట్గా వస్తుంది. ప్రజెంట్ ఈ మొబైల్ ఇప్పుడు 15 Android వర్షన్లో రన్ అవుతుంది. ఇది మనకు 19 Android అప్డేట్ వరకు సపోర్ట్ చేస్తుంది. మనం ఏదైనా యాప్లో ఉన్నప్పుడు స్వైప్ అప్ చేసి పట్టుకొని టాప్ రైట్కి వెళ్తే పాపప్ వ్యూలో ఓపెన్ అవుతుంది. అదే టాప్ లెఫ్ట్కి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్లో ఓపెన్ అవుతుంది. దీనిలో మనం స్ప్లిట్ స్క్రీన్ని 90:10 రేషియోలో ఉపయోగించుకోవచ్చు. మీరు BGM లాంటి పెద్ద గేమ్స్ రెండింటిని ఒకే చోట ఒకేసారి మేనేజ్ చేసుకోవచ్చు. దీనిలో మనం పార్షియల్గా సెలెక్టెడ్ ఏరియాలో మాత్రం స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు. హోమ్ స్క్రీన్కి వెళ్ళి సైడ్ బార్డర్లో స్వైప్ అప్ చేస్తే మనం యాప్స్ని మన హ్యాండ్లో ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. నాకైతే ఈ ఫోన్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నేను మల్టీ టాస్కింగ్ ఎక్కువగా చేస్తుంటాను. ఒక్కసారి ఈ యాక్షన్ వాయిస్కి అలవాటైతే వేరే ఫోన్కి వెళ్ళడం చాలా కష్టం. మ్యాక్సిమం ఇది UI స్పీడ్లో హై రేంజ్ మొబైల్స్ని కూడా 40 ఇవ్వగలదు.